నమస్తే. మనము విద్యారణ్య రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా ఆయన చెప్పింది ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాము. 3 చాప్టర్స్ చెప్పున్నారు. 3 ఇష్యూస్ మీద ఎక్కువ ఆ బుక్ అంతా చేశారు. ఆల్మోస్ట్ ఆళ్ళంతా ఉపనిషత్తులు, ఆ తర్వాత మొత్తం అంటే ఆయన మంత్రిగా పనిచేసి, ఆ తర్వాత సన్యాసాశ్రమం తీసుకొని, తర్వాత ఆధ్యాత్మికంగా అనుభవం పొంది రాసినటువంటి వండర్‌ఫుల్ బుక్. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ప్రతి విషయము ఇందులో కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. సరే, ఇప్పుడు ముఖ్యంగా ఆయన చెప్పిందేంటి? మొదటిది ఏం చెప్పారు? సత్ అంట. సత్ అనే దాని మీద చెప్పారు. సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఏంటి? భగవతత్వం ఉండడం. ఉన్నది అని కాదు, ఉండడం. ఎలా ఉంది మనకు కనిపిస్తున్నవి? భూమి, నీళ్ళు, అగ్ని, ఆకాశం, వాయువుగా వ్యక్తం అవుతున్నట్టు కనిపిస్తున్నది. సో, దాని మీద భూమి మీద సృష్టి అంతా ఉంది. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? చిత్ అన్నాడు. చిత్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి స్ఫురణ అంటే జ్ఞానం. తర్వాత నాకు ఈరోజు ఎందుకో సడన్‌గా ఒక పాయింట్ నాకు భగవంతుడి దయలో ఆలోచన వచ్చింది. ఏంటి? యూనివర్స్ అంతా మనలోనే ఉంది. మనలో ఉన్నదంతా యూనివర్స్‌లో ఉంది అనే పదం ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఏ మహానుభావుడు ట్రై చేసినా ఆయన యొక్క మనసుకు అనుగుణంగా నిశ్చల స్థితిలో ఉండి, ఆయన ఆలోచనలను బట్టి పైన అంటే దర్శించారు అంటే ఏంటి? రిసీవ్ చేసుకున్నారు. ఆ చేసుకున్నది వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నది రాసిపెట్టారు అంతే. వాళ్ళకి కనపడుతున్నవి కూడా ఏంటి? మనకు కనపడుతున్నవి కూడా ఏంటి? ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న భూమి, అగ్ని, అవన్నీ కనిపిస్తున్నాయి కదా! తర్వాత వాటికి సంబంధించినవన్నీ సత్ అన్నారు. అంటే ఉండడం అన్నారు. అంటే అస్థి అన్నారు. తర్వాత భాతి అంటే ఏంటి? 2 చిత్ అంటే చిత్తుకు సంబంధించినవి ఒక 5 చెప్పారు. చిత్ అంటే ఏంటి? జ్ఞానం అనమాట. జ్ఞానం అంటే ఏం చెప్పారు? స్ఫురణ. అంటే స్ఫురణ అంటే ఏంటి? తెలుస్తుందనమాట. అంటే మనం వీ కెన్ స్పెల్ ఇట్ అనమాట. ఎక్కడుంది ఆ స్ఫురణ? చిత్ మనలోనే ఉంది. అంతే కదా! ఇప్పుడు నేను భూమి మీద ఇప్పుడు ఒక 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 అమెరికాలోనో ఎక్కడో ఒక చోట కూర్చొనున్నాను. అది అది మ్యాటర్ అనుకోండి. ఈ మ్యాటర్ కూర్చున్నదనే విషయం ఎవరికి తెలుసు? నా ఎనర్జీకి తెలుసు. ఎనర్జీ అంటే ఏంటి? నా ఆలోచన అనండి, జ్ఞానం అనండి, వాటెవర్ ఇట్ మే బీ, అది జ్ఞానం అనమాట. ఎందుకున్నది అనేదొచ్చేసేసి మళ్ళీ ఆనందం అన్నాడు. అంటే ఇప్పుడు టోటల్‌గా ఆయన 15 చాప్టర్స్ చెప్పారు. ఈ 15 చాప్టర్‌లో 5 వచ్చేంటి? తత్వం చెప్పాడు. పరమాత్మ తత్వం ఎక్కడ ఉండడం జరిగింది అనేది చెప్పాడు. రెండోదొచ్చేమి పంచకోశ వివేకం చెప్పాడు. ఫస్ట్ తత్వ వివేకం చెప్పాడు. తర్వాత మహాభూత వివేకం చెప్పాడు. పంచకోశ వివేకం చెప్పాడు. ద్వైత వివేకం చెప్పాడు. తర్వాత ఆ మహావాక్యాలు చెప్పాడు. అంటే ఏంటి? ఉన్నది నిరాకారమైనటువంటి వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం మేనిఫెస్ట్ అయింది అని చెప్తున్నారు. మళ్ళీ ఎవరో కూర్చొని సృష్టి చేశారు, సృష్టి జరిగింది అనేది ఏం చెప్పలే. అది స్ఫురణకొచ్చింది అన్నారు. స్ఫురణకొచ్చింది అంటే తెలియడం అనమాట. అంటే ఇంకా మీకు చెప్పాలి అంటే కూడా అంటే మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్‌లో వస్తుందో రాదో చెప్తున్నాను. స్ఫురణ అంటే ఏంటి అంటే మనకి అంటే దృక్కుకే తెలుసు. దృక్కు లేడనుకో, దృశ్యం తెలీదుగా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఈ కంట్రీ తెలుస్తోంది. అదే మళ్ళీ మన భారతదేశం వస్తే అదే తెలుస్తుంది. అంటే ఏంటి? నాకు తెలుసు కాబట్టి నాకు ఎదురుగా కంటికి కనపడుతుంది. సపోజ్ నేను చూడలేను, నాకు తెలిసే ఛాన్స్ లేదు కదా! దాన్నే స్ఫురణ అన్నారు, జ్ఞానం అన్నారు. అది ఎక్కడ ఔట్ సైడ్ లేదు. మనలోనే ఉంది. అది చెప్పింది. దాంట్లో ఆయన ఫస్ట్ టాపిక్ ఏం చెప్పారు? ఈ 5లో రెండో దాంట్లో జ్ఞానంలో చిత్రదీప ప్రకరణం అని చెప్పారు. చిత్రదీప ప్రకరణం అంటే ఆయన ఏం చెప్పారు? మొత్తం టోటల్‌గా ఒక ఫోటోలాగా ఉంది. దాంట్లో అంటే సపోజ్ ఒక స్క్రీన్ అనుకుందాము, లేదంటే క్యాన్వాస్ అనుకుందాం, వాటెవర్ ఇట్ మే బి. దాంట్లో ఒక తెల్లటి ఇది పూసినట్టుంది. తర్వాత ఒక నల్లటిది పూసారు. తర్వాత రకరకాల బొమ్మలు, పక్షులు, మనుషులు అవన్నీ వేసి పెట్టున్నారు అనే పాయింట్ చెప్పిన తర్వాత అది డిస్కస్ చేసుకుంటూ వచ్చి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తత్వం ఎలా చెప్పారు అని అవన్నీ డిస్కస్ చేసి చెప్తూ అల్టిమేట్ ఏం చెప్పారు? మాయ కనపడుతున్నదంతా మాయ అన్నట్టే ఎక్స్‌ప్రెస్ చేశారు. లాస్ట్ టైమ్ ఏం చెప్తున్నాడు? జ్ఞానం పొందిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఉదాసీనంగా ఉండాలి. అంటే ఏ విషయం తెలుసు ఎంతవరకు అంతవరకు పట్టించుకోకుండా ఉంటూ సాక్షితత్వంగా ఉండడం. ఆ సాక్షి అనేది నేను. అంటే ఆ జ్ఞానం మనలోనే ఉంది. కాకపోతే నాది అనేటువంటి ఈ చిన్న మనసు, ఈ చిన్న శరీరాన్ని తగుల్చుకొని నేను నీ జ్ఞానాన్ని వెనక్కి పంపించి ఈ నాదే అని అనుకుంటూ సుఖము, దుఃఖము, ఏడుపు, కష్టాలు, సుఖాలు బాధపడుతూ ఉన్నది అన్నట్టు లాస్ట్ చెప్పారు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు? ఈ స్థితికి రావడానికి ఆయన 3 స్టేజెస్ చెప్పారు. ఏం చెప్పారు? ఒకటి ఫస్ట్‌ది జ్ఞానం, 2 వైరాగ్యం, 3 ఉపరతి అని చెప్పారు. ఈరోజు ఈ 3 కూడా పరిధులనమాట. అంటే ఏంటి? మన జ్ఞానం మనకి ఎక్స్‌పాండ్ అయిందా లేదా అనడానికి పరిధులంటే ఈ 3 మనకు అవసరం అని చెప్పారు. ఫస్ట్‌ది ఏం చెప్పారు ఇక్కడ ఈరోజు? వైరాగ్యం గురించి మాట్లాడారు. వైరాగ్యం ఏంటి? వైరాగ్యం అంటే ఏ స్థితిలో వైరాగ్యం ఉండాలని? అంటే భగవత్తత్వం లాంటి స్వర్గం వచ్చి నీ చేతికి ఇస్తామన్నా మాకవసరం లేదు. ఇంక చాలు.
నాకు ఇంకా ఏం పని లేదు, అంటే నాకేం అక్కర్లేదు, ఈ భూమి మీద ఇహంలో అవసరం లేదు, పరంలో అవసరం లేదు, ఉన్నది చాలా సంతృప్తిగా ఉంది, ఇక చాలు అనేటువంటి పరిస్థితి వైరాగ్యానికి రావాలంటాడు. కానీ ఒక జీవుడు లక్షణం ఏంటి, దానికి ఎక్కడో ఒక కథ కూడా చెప్తున్నాడు ఆయన. దా 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 అని ఏదో 3 మాటలు చెప్తూ మనకేంటంటే అసలు మనకు దానగుణం అనేది జీవికి లేదు. లోభం ఎక్కువ అనమాట. ఎంతసేపటికి నాకేదో వస్తుందని ఆలోచన చేస్తాడు కానీ నేను ఏమిస్తామా అని ఆలోచన చేయడనమాట. అంటే ఏంటి, వైరాగ్యం చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఈ జీవత్వ లక్షణంలో. ఎందుకు తక్కువ ఉంటుంది, ఎంతసేపటికి వీడు ఈ శరీరమే నేను అనుకుంటున్నాడుగా, ఈ శరీరానికి సంబంధించిన బంధువులు, ఈ శరీరానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారమే ఉంటుంది తప్ప, అంటే ఈవెన్ దానం చేసినా నా పేరు అక్కడ వేశారా పలక మీద లేదా, ఇదిగో వెంకటేశ్వర స్వామికి ఇదిగో ఈ కిరీటం తీసుకొని ఇచ్చు అంటే ఇదంతా కూడా ప్రాపగాండ కావాలి అంటాడనమాట. నువ్వు అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే, అల్టిమేట్ స్టేజ్ అంటే లేదు, నీకు జ్ఞానస్థితికి రావాలి అంటే వైరాగ్యం ముఖ్యం అంటాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, ఉపరతి చెప్తాడు. ఉపరతి అంటే ఏంటి, ఇంతసేపటికి బాహ్యంగా తిరుగుతుంది కదా మనస్సు, దాన్నంతా తీసుకొచ్చి లోపలికి పెట్టాలి అంటాడు. ఈ రెండు ఉన్న ముఖ్యమైనది ఏమి అంటాడు, జ్ఞానం అంటాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి, మనం ఇప్పుడు వేదాలు అంటున్నాం కదా, వేదాలు మనకి 4 వేదాలు చెప్పారు. ఈ 4 వేదాల్లో వేదం అంటే ఏంటి, జ్ఞానమే, అంటే తెలుసుకోవటమే వేదం. విత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వేదం వచ్చింది. విత్ అంటే ఏంటి, టు నో అని అర్థం, అంటే తెలుసుకోవటం జ్ఞానం. చివరికి ఏమంటాడు, వేదాంతం అంటాడు. వేదాంతం అంటే ఏంటి, ఆ జ్ఞానం కూడా అంతమైపోవాలన్నమాట. ఎట్లా అంతమైపోతుంది జ్ఞానం అని అడిగితే దానికి ఏమంటాడు, ఇప్పటిదాకా నువ్వు ఏది జ్ఞానం అనుకొని గట్టిగా పట్టుకొని ఉన్నావు, నా శరీరం, నా ఆస్తులు, నా బంధువులని అన్నీ గట్టిగా పట్టుకొని ఉన్నావు కదా, అంటే ఇప్పుడు నా సెకండ్ నేచర్ ఏమైంది, నేను, నా భర్త, నా పిల్లలు, నా ఆస్తులు, అంతే కదా, అంతకంటే వేరే ఏం లేదు కదా. ఇప్పుడు నువ్వు జ్ఞానంలోకి వెళ్ళాలంటే ఏం కావాలి, నీ సెకండ్ నేచరు భగవతత్వం కావాలి. భగవతత్వం అంటే ఏంటి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ జ్ఞానం అనేది నిన్ను దాటి, ప్రపంచాన్ని దాటి పరమాత్మతత్వానికి విస్తరిస్తుంది. పరమాత్మతత్వం అంటే కూడా ఏం లేదు, నిరాకారమైనటువంటి జ్ఞానమే. ప్రపంచమైనా జ్ఞానమే, నేనైనా జ్ఞానమే, భగవతత్వం అయినా జ్ఞానమే. ఆ జ్ఞానం ఏమైపోతుంది, ఈ లిమిటెడ్ ఏరియా నుంచి ఎక్స్పాండ్ అయిపోతుంది అంటాడు. సరే, అంతవరకు బాగానే ఉంది, అంటే జ్ఞానం కూడా చివరికి అంతమైపోవాలి, నేను జ్ఞానిని అయిపోయినాను అనుకుందాం కాసేపు, నాకు ముక్తి వచ్చింది అనుకున్నాము. మరి ఈ శరీరం ఒకటి ఉంది కదటయ్యా, ఆకలేసి వస్తుండే, ఆ తర్వాత నాకన్నీ ఏదన్నా ఏదైనా సుఖం వచ్చినప్పుడు హ్యాపీగా అనిపిస్తుండే, కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుందా అంటే దానికి ఆయన ఏం చెప్తాడంటే, సుఖము కష్టం కూడా ప్రారంధమే, సుఖాలు కష్టాలు ఏళ్ళు జ్ఞానికైనా ఉంటాయి, మామూలు వాళ్ళకైనా ఉంటాయి, ఆకలేస్తుంది కదా ఎవరికైనా కానీ. కాకపోతే ఏంటి, జ్ఞానం వచ్చిన తర్వాత ఒక్కసారి పరమాత్మ సంబంధించినటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ వాడు వెనక్కి రావటం అంటూ ఉండదు. అంటే వాడేం చేస్తున్నా వాడికి తెలిసిపోతూ ఉంటుంది ఇదంతా ఒక మాయ అని. అందుకని ఏం చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు నేను ఇందాక పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నానే అట్లా అనమాట, ఇదంతా ఒక మాయ కదా, అందుకని నువ్వు ఏ రోల్లో ఉంటే ఆ రోల్లో ఒక నాటకంలాగా వేసే మాయ, కానీ లోపల నీకు తెలుసు ఇదంతా నేను చేస్తున్నదంతా ఇదంతా మాయ అని. అట్లాగే ఇంకేం చెప్పాడు, ఏ పనికి కూడా అంటే బాగా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రాసెస్ చెయ్యకు, జస్ట్ ప్రారంభం వస్తుంది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకా ఏం చెప్పాడు, దానికి రెస్పాండ్ అవ్వు, అంతేగాని రియాక్ట్ అవ్వవాకు. రెస్పాండ్ అవ్వడం అంటే ఏంటి, ఆ వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ నువ్వు హ్యాపీగా, మంచి గొప్ప అంటే ప్రారంభం అంటే మళ్ళీ చెడ్డే కాదు, మంచిది వచ్చినా మామూలుది వచ్చినా, ఓహో ఇదంతా అవసరం ఈ ప్రాసెస్లో ఉంది కదా అనేటువంటి దానిలో నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు హ్యాపీగా ఉండు సాక్షిలాగా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ అనుభవం కోసం, మనం జీవితం వచ్చింది కేవలం ఎందుకు, కేవలం అనుభవం కోసమే వచ్చాం, సుఖం లేదు దుఃఖం లేదు ఏదేదో చెప్తారు కానీ ఏదో పాఠాలు నేర్చుకోవటానికి, ఆ నేర్చుకున్న వాటిలో నుంచి ముందుకు వెళ్ళడానికి మనం రావడం జరిగింది, అంతకంటే వేరే ఏం ప్రాసెస్ లేదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము రెస్పాండ్ అయినామో, దేనికి తొణకకుండా ఉన్నామో, ఆటోమేటిక్గా వచ్చింది వెళ్ళిపోతుంది, అంతే. ఏది కూడా పర్మనెంట్గా ఉండదు కదా అనే పాయింట్ మీద ఆయన ప్రారంభంకి సంబంధించి అంటే ఏంటి అంటే జ్ఞానస్థితికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు అంతవరకు ఒక అమ్మవారు ఎట్లానో మీకు క్రియేషన్ అంతా మాయే కదా, ఆ మాయ ప్రకారమే యాక్షన్ చేస్తూ లోపలంతా కూడా ఉన్నదంతా నువ్వు భగవతత్వం అనేటువంటి విధంగా వ్యాపించుకుంటూ ఉండు అని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటి, ఈ చిత్రదీప ప్రకరణానికి ఆయన ఎండ్ చేస్తూ ఏం చెప్పాడు అంటే, చిత్రదీప ప్రకరణం దీని పేరు. చిత్రం అంటే ఏం చెప్పాడు, ఫస్ట్లో చెప్పాడు కదా, ఒక క్యాన్వాసు ఒక సినిమా అన్నాడు. అంటే ఏంటి, ఈ ప్రపంచం అంతా ఈ జగత్తంతా కూడా ఒక సినిమా అంతే. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ స్క్రీన్ మర్చిపోయి స్క్రీన్ పట్టించుకోవటంలా, దాని మీద ఉన్న బొమ్మలే అవన్నీ కూడా సత్యాలనుకుంటూ ఉన్నాం. అది ఇట్స్ నథింగ్ బట్ ఒక నాటకం. అంటే ఎక్కడ, మన చైతన్యంలో మన ఆలోచనలతోటి మనం వేసుకున్న బొమ్మలు తప్ప అవన్నీ ఏమీ కాదు, అవన్నీ టెంపరరీ, వాటికంత
ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఇంత దూరం ఏం చెప్పినా ఏదో ఎక్కడో భగవంతుడు ఉన్నాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఇదిగో నువ్వు ఆయనకి పూజలు చెయ్యి, లేదా దేవాలయాలు కట్టు, లేకపోతే దానాలు చెయ్యి, అవన్నీ ఏం చెప్పలే. ఏం చెప్తున్నాడు? జ్ఞానం ఎక్కడో లేదు, నువ్వే జ్ఞానం, చైతన్యం నువ్వే. కానీ మరి చైతన్యంలో నుంచి మనం ఎందుకు జారిపోయినాము? ఈ చైతన్యంలో ఈ శరీరానికి సంబంధించినటువంటి లిమిటెడ్ ఏరియాలు వేసుకొని సంకల్పం వికల్పాలు చేసుకుంటూ నిర్వికల్ప స్థితిని దాటిపోయి ఎప్పుడు చూసినా ఆలోచించడం, పనిచేయటం, దానికి వచ్చే అనుభవం, ఫలితం. అంతకంటే ఇంక ఏ జన్మ తీసుకున్న ఎవరిదైనా ఏమైనా ఉందా? అంతకంటే ఏమి లేదు. అందుకని ఇవన్నీ చేయకుండా మరి ఏమైనా తప్పుతుందా? ఎవరికి తప్పదు. ఈవెన జ్ఞానికి కూడా తప్పదని అంటున్నాడు. కాకపోతే ఆ జ్ఞానంతో ఉండు. లోపల జరుగుతున్నది ఆలోచన, నీ ఎక్స్పాన్షన్, ఇదంతా కూడా ఏంటి? ఇదంతా నిరాకారం జ్ఞానం అనేటువంటి స్థితిలో ఉంటూ నీ పని నువ్వు నీ ద్వారా ప్రాసెస్ అయ్యేట్టు చూసుకుంటే సరిపోతుందని చెప్తున్నాడు. అప్పుడు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు నిశ్చలంగా ఉంటారు, దేనికి ఉండదు. అంటే లోపల వాళ్ళకంటే ఏంటో తెలుస్తుంది, అది జ్ఞానం అంటాడు. తర్వాత ఇంకేం చెప్తాడు? ఇది మరి నాకు వచ్చేసింది కదా, నేను జ్ఞానం అయిపోయాను కదా, నేను ఆపేస్తాను కదా అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ సెకండ్ నేచర్ నేనే దేహాన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చుకొని కూర్చున్నావు కదా, ఒక ఉపాధి ఉంది కదా, మళ్ళీ పట్టుకున్నావు అంటే దీన్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటావు. అందుకని అలా కాకుండా ఎప్పుడు కూడా ఈయన ఇప్పుడు ఈ మహానుభావుడు రాసిన పుస్తకం కానీ, లేదంటే చిత్రదీప ప్రకరణానికి సంబంధించినటువంటి జ్ఞానానికి కానీ ఎప్పుడు కూడా నువ్వు కాంటెంప్లేట్ చేసుకుంటూ, అంటే ఏంటి, ఆలోచన చేస్తూ దాన్ని మననం చేసుకుంటూ నిధిధ్యాసలో ఉంటూ లోపల ఆ స్థితిలో ఉంటూ పైకి మాత్రం నీకు భగవంతుడు ద్వారా వచ్చినటువంటి పనులన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉండమని ఇప్పుడు ఈ టాపిక్ ఇవాళ పూర్తి చేశారనమాట. మరి రేపు నాటక దీపం చెప్తారు. ఇంకా అవి ఎంతవరకు చెప్తారో ఏంటో చూస్తాం. ఇప్పుడు అల్టిమేట్ చిత్రదీప ప్రకరణం అంటే ఏంటంటే, దీపం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. ఎక్కడుంది ఆ వెలుగు జ్ఞానం? మనలోనే ఉంది. ఆ చీకట్లో బతుకుతున్నాము, లేదా బెంగపడుతున్నాము, భయపడుతున్నాము అంటే దీపం తీసుకొని వెళితే ఆ చీకటి పోతుంది. ఆ చీకటి పోవటం అంటే అజ్ఞానం పోవటం అని అర్థం. అంటే ఇప్పుడు మనకి పూర్తిగా జ్ఞానం లేదని కాదు, ఉన్నది కానీ సంపూర్తిగా తెలియదు. కొంచెం కొంచెం కొంచెమే అన్ని విషయాలు తెలుసు. అందుకని లౌకిక విషయాల్లో ఎంతైనా ఇది ఎంత తెలుసుకుంటున్నా ఇది తెలుసుకోవాల్సింది ఉంటూనే ఉంటుంది. కానీ భగవతత్వానికి సంబంధించిన జ్ఞానంలో ఎండ్ ఉంది. ఎందుకంటే అది నీకు ఒక్కసారి అనుభవానికి వస్తే ఉన్నదంతా అదే తత్వం అని కనుక వచ్చేస్తే అజ్ఞానం పోతుంది. అప్పుడు మాయ ఏంటి, సత్యం ఏంటి అనేటువంటి విషయానికి అవగాహనకు వస్తావు. 99 ఉన్నదంతా మాయను. ఆ మాయలో మనం కూడా మాయలాగా యాక్ట్ చేసుకుంటూ, అంటే ప్రతి రోలు నాకు బోలెడు రోల్స్ నాటకంలో ఇప్పుడు ఈ ఏమంటారు, ఈ సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? కూతురు పాత్ర ఒకటి ఉంది, భార్య పాత్ర ఉంది, తల్లి పాత్ర ఉంది, అత్తగారి పాత్ర ఉంది, నాయనమ్మ పాత్ర ఉంది. ఇన్ని పాత్రల్లో ఎట్లా ఉండాలి? అన్ని పాత్రల్లో ఆ పాత్రలోకి ఆ పాత్రలో జొరబడి హాయిగా యాక్షన్ చేసుకుంటూ, లోపల మాత్రం ఇదంతా ఒక యాక్షన్ అయిన పాత్రేను, ఇదంతా కూడా పర్మనెంట్ కాదు. లోపల ఉన్నటువంటి జ్ఞానము, ఈ భగవతత్వం, ఈ చైతన్యమే శాశ్వతము అని కనుక అనుకుంటూ కనుక ఉంటే ఆటోమేటిక్గా చీకటి పోతుంది, అజ్ఞానం పోతుంది అని ఈ టాపిక్లో చెప్పారు. తర్వాత ఇంకా చాలా ఇంకొక దగ్గర ఇప్పుడు ఇది ఎంత 22 23 టాక్స్ వినడం జరిగింది. ఇంకా ఇంకొక దాదాపు ఇంకొక 60 టాక్స్ వరకు ఉన్నాయి. అంటే ఏంటి, ఇంకా ఉన్నాయి కదా, జ్ఞాన పంచకంలో ఇదేంటి దీప పంచకంలోనే ఇప్పుడు అయింది ఒకటే కదా, వీటిలో ఇంకా 4 ఉన్నాయి. నాటక పంచకం ఒకటి, ధ్యాన పంచకం, తర్వాత అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆనంద పంచకంలో కూడా విషయానందం, బ్రహ్మానందం, యోగానందం అని మళ్ళీ ఒక 5 ఉన్నాయి. ఇవన్నీ ఆయన ఏం చెప్తారు అనేది తెలుసుకునేది రేపు మాట్లాడుకుందాం.